బోధన్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ మున్సిపాలిటీ డంప్ యార్డ్ అక్రమాలపై కమిషనర్ వెంకటనారాయణకి సంబంధం లేదని, సిడిఎంఏ ద్వారా కాంట్రాక్టర్ ఖాతాలో 70 లక్షలు జమ అయ్యాయని, ఇటీవల డంప్ యార్డ్ పై వస్తున్న కథనాల గురించి సబ్ కలెక్టర్ వికాస్ మహతోకి వినతి పత్రం ఇచ్చామని, క్లోరిన్, బ్లీచింగ్, వాటర్ పైప్ లైన్ లాంటి విభాగాల్లో అక్రమాలు జరిగిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించకపోవడం ఆందోళనకరమని, మున్సిపాలిటీ అక్రమాలపై సిబిఐ మరియు స్పెషల్ అధికారులతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రజాక్, నాయకులు గంగారాం, అశ్వక్, రవిశంకర్ గౌడ్, శంకర్ గౌడ్, ఎన్ఆర్ఐ అహ్మద్, శ్రీనివాసరావు, రవి తదితరులు పాల్గొన్నారు. వారిపైన ఈ ఎలిగేషన్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికి 3 రోజుల ముందు కొంతమంది వ్యక్తులు దీనిపైన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరు, వారికి డంప్ యార్డ్ మీద ఉన్న అవగాహన ఏంది, అసలు ఆ వ్యక్తులకు సంబంధం ఏంది? ఎందుకంటే దాన్ని ఈ ప్రెస్కు రిలీజ్ చేసిన వ్యక్తులు ఎవరైతే వీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టారో వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. వేరే ఒక లీడర్ ద్వారా కొంతమంది వ్యక్తులు పోయి దీన్ని ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే డంప్ యార్డ్లో ఒక ఎలిగేషన్ పెట్టడం జరిగిందో కమిషనర్ గారి మీద, ఆయన డైరెక్ట్గా దానికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్ ఆపరేషన్ ఉంటుందో దానికి ఈయన డైరెక్ట్గా ఎలాంటి కూడా అఫీషియల్గా ఈయనకి ఏం కూడా అక్కడ ఈయనకు ఏ పవర్స్ ఉండవు. అది కంప్లీట్గా కాంట్రాక్టర్కి సంబంధించిన ఇష్యూ. రెండోది, ఇన్ని సంవత్సరాలుగా గతంలో అక్కడ ఏదైతే ఒక ఏఈ అనుసంధానాల్లో జరిగినటువంటి వాటర్ వర్క్స్ కానీ, కరెంటు కానీ, ఇంకోటి డంప్ యార్డ్ కానీ, ఇలాంటి ఏవి జరిగినా కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూడా క్లియర్గా జరిగినాయి. ఎప్పుడైతే ఆ ఏఈని గత 9 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తూ భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నాడు, తప్పులు చేస్తున్నాడు. అలాగే ఒక కాంట్రాక్ట్ విషయంలో వాటర్ పైప్ లైన్కి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో వేరే బయట వ్యక్తులు టెండర్స్ వేసి అఫీషియల్గా టెండర్ అగ్రిమెంట్ కోసం వస్తే ఇదే ఏఈ ముందు బోధనకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ పోయి ఆ బయట నుంచి ఆ కాంట్రాక్ట్ సంపాదించుకున్న ఆ టెండర్స్ వచ్చినటువంటి వ్యక్తి మీద దాడులు చేయడం జరిగింది. ఇలాంటి పనులన్నీ చేయించడమే కాకుండా మన బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి అల్లం బ్లీచింగ్లో కూడా భారీ కుంభకోణాలు జరిగినాయి. ఏదైతే మన బెల్లాల్ వాటర్ వర్క్స్లో ఉన్నదో దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఈ బట్ట పేలికలు వచ్చినాయి. మొన్న అంటే ఈ పైప్లలో బట్ట పేలికలు అంటే వారి స్వార్థ రాజకీయాల కోసం వీరు ప్రజల ప్రాణాలతోటి కూడా చెలగాటమాడడానికి కూడా వెనుకాడట్లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గతంలో ఎవరైతే ఈ రాజకీయ నాయకుడు ఉన్నాడో అదే వ్యక్తి ఇలాంటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు కూడా అదే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగే మేము ఈ ప్రెస్ ద్వారా మన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మేము కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా తప్పును చేయను, నేను తప్పును ఎప్పుడు కూడా నేను క్షమించనని చెప్తూ ఉంటారు. మరి ఈ మధ్యలోనే మీ పార్టీలో గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు వచ్చిన వ్యక్తులు మరి ఇంత పెద్ద ఎత్తున బోధన్ మున్సిపాలిటీ వాళ్ళ జాగిర్ అన్నట్టు వాళ్ళ అనుసంధానాలనే అవి జరగాలని, కమిషనర్ ఇట్లా వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు పనులు చేయట్లేదని ఆయనని బ్లాక్మెయిల్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి పనులు చేస్తూ ఇక్కడ బోధన్ పట్టణ ప్రజలను ఇబ్బంది ఏదైతే పెడతా ఉన్నారో దీనిపైన మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేపించి కఠినంగా అతని అనుచరులని అందరినీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ మధ్యకాలంలో దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందో దానికి సపోర్ట్ చేసినటువంటి ఏఈని మరియు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఎంక్వైరీ కమిషన్ వేయించి వారందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పట్టణ శాఖ నుంచి కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ప్రజల తరఫున అలాగే నిజాయితీ పరులైన అధికారుల తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ. శ్రీనివాస్ గత 9 సంవత్సరాలుగా ఇక్కడే అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడే పనిచేస్తూ ఉన్నాడు.
ఇతని పైన కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఎలిగేషన్స్ అన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అతని అవినీతిని నిరూపించి ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మన డంప్ యార్డ్కి సంబంధించి 70 లక్షల కుంభకోణం అంటా ఉన్నారో అది CDMA నుంచి డైరెక్ట్ కాంట్రాక్టర్కే వెళ్ళిందనేది అఫీషియల్ రికార్డ్సు. అయినప్పటికీ నేను సుదర్శన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను, ఖచ్చితంగా దానిపైన ఉన్నత స్థాయి ఎంక్వైరీ చేయించి ఏదైతే డంప్ యార్డ్ విషయం, అలాగే వాటర్ వర్క్స్ విషయం, అలాగే అలాం బ్లీచింగు, దాంతోపాటు ఏవైతే కాంట్రాక్ట్ వర్కులు జరిగినాయో బోధన్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతికి సంబంధించి వాటిపైన కూడా మీరు సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే నిజం అధికారులు దీన్ని దుర్వినియోగం చేసిరో వారిపైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, అలాగే గత ఎన్నికలు మొన్న 2024లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత కూడా కొన్ని వార్డులలో పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ముందే కాంట్రాక్టర్లకు దరిదాపు 10 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్న కాడ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత కొన్ని వార్డులలో డెవలప్మెంట్ వర్క్స్ ఎట్లా జరిగినాయి, దానికి ఏడీఈ పర్మిషన్ ఇచ్చిండు, ఏఈ దాన్ని పర్యవేక్షణ చేసిండు, మరి దాన్ని రికార్డ్ ఎట్లా చేసిండు అనే దానిపైన కూడా ఎంక్వైరీ జరగాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అలాగే మేము ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మీరు మీ నిజాయితీగా మీరు ఉండడం కాదు సార్, మీ వెనకాలండి ఇవన్నీ కూడా ఎవరు పాల్పడుతున్నారో వారిపైన సమగ్ర ఎంక్వైరీ అనేది పెద్ద ఉన్నత స్థాయి ఎంక్వైరీ పెట్టించి దానిపైన ఎంక్వైరీ చేయించి ఆ నాయకులని అలాగే దానికి సంబంధించి సపోర్ట్ చేసినటువంటి అధికారుల మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.